ఎకరాల పొలాన్ని సరిపడా నీరు చేసింది ఉండా ఇవాళ అటు ఇటు తేలిపోవాలి. ఒక వారానికి కొత్తలు ఏమడా కుదరదు ముందు బయటికి వాళ్ళ అవును నీకు వారానికి ఒక కొత్తడు కావాలి ముండా. నాకు వారానికి ఒక్కడు. అవును మరి నీకు ఎవరు అరుంధ జలాపేసావు, నాగనగిరి పాడు చేసావు, నాగమణి నాశనం చేసావు, వనదాక్షి ఉత్సవం చేసావు. ఎవరిని ఉద్ధరించాడు ముండా? నా శీలాన్ని జంకిస్తావా నువ్వు? నేను శ్రీరామచంద్రుడే ముండా. అబ్బో శీలవంతుడేటండి. ఇప్పుడే విమానం నుంచి బర్రు అంట దిగాడు. శ్రీరామచంద్రుడట. వేషం వేసిన పెద్ద నామం పెట్టగానే సరికాదు, దానికి నియమం చెయ్యాలి. ఉంది కాబట్టి పెట్టా. ఉంది కాబట్టి ఆల్ రైట్, నేను వెళ్ళిపోతాను. నా ఫ్యామిలీ నాతో పంపించా. ఈ ఫ్యామిలీ ఎవరు బాబు? ఎవరా? అవును పెట్టించుకున్నప్పుడు తెలుసు, ఇప్పుడు తెలీదు. పెట్టాగని చెబుతా. చింతామణి నా ఫ్యామిలీ పంపించాయి. ఎవడు చింతామణి? నీ భార్య. దాన్ని తాళి కట్టేవా? మరి తాళి కట్టుకున్న భార్య ఎలాగైపోద్ది? ఏంటి తాడు కట్టాలా? కట్టాలి. తాడు కట్టాల్సి వస్తే 3 లారీల తాళ్ళు ముండా. పట్టా 4 కాసులు పట్టా కదా. తాడు కట్టానని తలుపులు వేసావా? కాదు కంకణ కట్టిన పక్కలేసావా ముండా? మీ అమ్మాయి పెట్టిన డబ్బు ఇచ్చి వెళ్ళిపోతా. డబ్బు కావాలా? ఇంకా ఎక్కడుంది ఆ డబ్బు? జబ్బు అయిపోయింది. బాగుందని పెట్టిన సొమ్ము ఆ గోడకు వేసిన సొమ్ము వస్తుందా? అమ్మాయి చేత అస్తమానం ఆడించావు పాడించావు. ఇద్దరు తిన్నారు, కాలం అంతా వెళ్ళబోచారు. ఇప్పుడు అంటే ఎక్కడి నుంచి? కులానికి పోగందారమైన కోట్ల రూపాయలు విలువ చేసే మాట చెప్పావే. నేను అనార్థం మాట్లాడతాను. గోడకేసి సొన్నం పోగందానికి సొమ్ము తిరిగి రాదా? కావాలని పాకుండా గోక్కు వస్తుంది. ఇంకా నైవిలి నాక్కో మళ్ళా. నువ్వు నాకున్నా మరి నేను ముందు వచ్చినప్పుడు ఎందుకు చెప్పలేదు ముక్క? అలాగేం చెప్పరు ముందు బయట. ఆల్ రైట్, మీ అమ్మాయి పెట్టింది తీసేయి, నీకు పెట్టింది ఇచ్చేయి. నాకు పెట్టావా? నాకు నీకు ఎప్పుడు పెట్టావు? ఎక్కడ పెట్టావు? ఎంత పెట్టావు? నాశనం అయిపోతాడు. ఏదో పెట్టాడు. ఇదేంటండి బాబు, వీళ్ళకి పెట్టిన డబ్బు ఆ పోలవరం ప్రాజెక్టు పెడితే ఎప్పుడో పూర్తి అయిపోయేది. ఇప్పటికైనా బుద్ధి వచ్చింది. ఇప్పుడైనా పెట్టా. ఎప్పుడు పెట్టావు? ఎక్కడ పెట్టావు? ఎంత పెట్టావంటే పెట్టేవాడు ఎవడన్నా 10 మందిని పోగేసి మీటింగ్ పెట్టి పెడతాడా? ఎప్పుడు నేను పెట్టలేదా? నువ్వు నాకు 9 పైసా పెట్టలేదు. ఓ మాలిని, నాది నీ వద్ద ఏమీ లేదా? నీవు మన కంత్రి రాజులా ఉన్నావు గాని బాల సూర్య ప్రభా కలితంపై వెలుగొందుచున్నది. ఏంటది? ఆ మెడలో హారం నాదేనే ముండ ఇచ్చేయి. అమ్మమ్మ నా కొడుక, ఈ హారం మీద పడిందా? ఈ దారం ఈ ఉత్సవగొండి ప్రెసిడెంట్ గారు చేంజ్ పెట్టారు నాకు. ఇది ఎవరు? ఈ ఉత్సవగొండి ప్రెసిడెంట్ గారు. ఆయన పెట్టారు. బాగా గుర్తుంది. ఆయనే పెట్టారు. సరే దాని సంగతి బాల సూర్య ప్రభా కలితంపై వెలుగొందుచున్నది. మామగారు ఎవరో విడుతున్నారు, అడు చూడు. ఎవరది? కృష్ణ. సకల ధర్మవేత్తలారా, సకల ధర్మవేత్తలారా, సభాసీనులో మహాత్ములారా, సభాసీనులో మహాత్ములారా, యోదయాలులారా, సకల ధర్మవేత్తలారా, ఏ నీ తాత్తుడు నన్ను పట్టుకుని తీర చెప్పగా తూటుతుండను. ఏ నీ తాత్తుడు నన్ను పట్టుకుని తీర చెప్పగా తూటుతుండను. వేకలోలులారా, నా బాణ బంధులారా, నన్ను రక్షింపగరారా. ఈ నీతాత్మను తిరుమను తుంచి, ఈ నీతాత్మను తిరుమను తుంచి, నన్ను బ్రోవగా వేగమురారా, నన్ను బ్రోవగా వేగమురారా, సకల ధర్మవేత్తలారా, సకల ధర్మవేత్తలారా. కృష్ణ వైకుంఠవాస, వేణు రాధప్రియ, గోవింద, గోపాల, వేగంగా రమ్ము, ఈ దుష్టుని సంహరింపము, నన్ను కాపాడువా తండ్రి. నేను మహాపతివ్రతని, అపరద్రౌపదిని, నన్ను కాపాడువా కృష్ణ. పాహిమామా. కృష్ణుడా? ఎవరా కృష్ణుడు? ద్వారకానగరం కృష్ణుడా లేకపోతే సెంట్రల్ టీఎంఏ కృష్ణుడా? ఇది మహాపతివ్రత అంట. అవును, మరి పతివ్రతకు ఒక్కడే మగుడు. ఇది మహాపతివ్రత కదా, దీనికి ఎంతమంది మగుళ్ళు? 100 కోళ్ళు నువ్వు నొగలమ్మ, నీకు ఎవరు చెడు బాగా చూడని మీ అలా చేసిన ఉండాలి కదా, ఆడతాయి పాడతాయి ఉండ చిత్ర. వయసులో చిన్నదాని, వ్యవహారంలో పెద్ద. నేను అన్నదాను కాదు, ధర్మబుద్ధిలో. నేను ఇంటి దగ్గర ఏమి తోచగా ఇలా వచ్చా. నీ అమ్మ అదిగో అన్ని పాడు మాటలు మాట్లాడతాడండి. అమ్మ కాదు, మీ అమ్మగారు. నీ అమ్మ. ఎక్కువ మంది ఉంటే మీ అమ్మ అంటారు, ఒక్కడే ఉంటే నీ అమ్మ అంటారు. పరపరావు చేసింది బండముండ. నీ మాట కాదు, నీ సంగతి కాదు ముండ. మెడలే యోతలు పడతా ఉండని మాట విడిచేసిన ఉండదు. నాకు ఎందుకని తిరిగా నువ్వే విడిసేసిన మండా కొడుకు, నువ్వే పరిసేసిన మండా కొడుకు, నువ్వే పాడు మండా కొడుకు. మీ అమ్మను కొట్టలేక నన్ను కొట్టుమండా కొడుకు. సొంతంగా నన్ను పట్టుకున్నారు. అందముండదు మా అమ్మ
మిమ్మల్ని ఒరే నిండా అంత మాట అనిపించుకొని ఇంకా ఇక్కడ ఎందుకున్నావురా? ఏయ్, ఉండా. ఏంటి ఏం మాట్లాడుతున్నాను? ఆహా, అడుగు. అంత మాట అనిపించుకొని ఇంకా ఇక్కడ ఎందుకున్నారా అని అన్నారా? ఆ. మీరు అందులో కలిపేశావు, విడదీయలేదు. అమ్మా, ఏమిటి? శెట్టిబాబు గారి గొప్పతనం ఏంటి, శెట్టిబాబు గారి మంచితనం ఏంటి, అసలు ఇంత పెద్ద మనిషిని పట్టుకొని ఒరే అంటానికి నీకు మనసెలా ఒప్పిందే? నేను అన్నానని నువ్వు నమ్మేవా? ఎప్పుడైనా ఎవరైనా పల్లెత్తు మాట అంటానే అనమ్మా. దుప్పట్లేవి తెచ్చారా రాన్నని లోనికి రమ్మని వాడిని పిలిచి చెప్పవి. బావగారండి, మా అమ్మ మిమ్మల్ని ఒరే అనలేదు, బండి రా అనలేదండి, దుప్పట్లేవి ఇలా రండి అనింది. ఆహా, ఆ. దుప్పట్లవి రా. ఈ రా ఇందులోది కాదు, కాదు, ఇది ఇడిపోయింది. ఇడిపోయింది. సందులో పెట్టి ఇడిచేసింది మీ అమ్మ. ఆ సందులో గొంతులు తెలిస్తే మా ఇంటికి రావాలండి. ఆల్రెడీ వాళ్ళకి వాళ్ళు అది తప్పనుకోవే చిత్ర. రోజు ఇదే గొడవే. నేను రావటం, మీ అమ్మ రావటం, నేను పోవటం. నాకు మాత్రం డబ్బులు కాదా? ఆ. నేను మాత్రం కష్టపడి చెమట వచ్చిన డబ్బులు కాదా? ఆ. ఎంత హుషారుగా రావటం, ఆ. ఉసూరుమంటూ పోవటం. తెలిసింది కదా ఇక్కడ నడవండి. ఇదేంటో తేల్చుకుందాం. ఫోర్స్ చేసుకొని వచ్చా 4 days బ్యాక్. ఆ. మీరు ఎవరో లేరు ఇంటి దగ్గర. ఎక్కడికి వెళ్ళారు? చెన్నై వెళ్ళామండి. ఏ, ఈ ఊరంతా అయిపోయిందా? అది ఏం కాదండి, ఎందుకు? మా ఇద్దరం మేల్సత సినిమాలో రికార్డులు ఇవ్వడానికి తీసుకెళ్ళాను బాబు. మరి మీరా? వద్దన్నారండి. ఎవడాడు? ఆ తీసేవాడే నీకు పెద్దదానం అయిపోయి పనికిరావు అన్నారు బాబు. వాడు మాకు వాడికేం తెలుసు? భవిష్యత్తులో మీ రికార్డులకే మంచి డిమాండ్ ఉందా తప్ప. నువ్వు అరే అన్నావు, నేను అంగిలో పడిపోయాను. కానీ నువ్వంటే నాకు ఎప్పుడే లవ్ యూ. అయ్యా మీరంటే నాకు ఇబ్బంది. అక్కడ ఇచ్చిన రికార్డు ఒకటి పాడమా. సారీ బాబు. నన్ను ప్రేమించే మనగాడివి నువ్వేనని, చెయ్యి కలిపే ఆ చలిగాడివి నువ్వేనని నాకు అనిపించింది, నమ్మకం కలిగింది, అన్ని కలిసి వచ్చేది పిచ్చి అంటున్నారు. రెండు చూడండి, రాత్రి లేదు పగలేదు, బిజీ బిజినెస్. మీకు టెలిగ్రామ్ వచ్చిందండి. ఏంటి? ఏం లేదండి, చెప్పాలంటే డబ్బులు ఇవ్వాలిగా. డబ్బులు ఇవ్వాలి. దీనికి ఎప్పటికప్పుడు చేతిలో పెట్టాలి డబ్బు. మరే మీ అయ్యా అమ్మయ్యా చచ్చిపోయాడు. బాబు సుబ్బారావు గారు ఏంటి ఏడుస్తున్నారు? ఎక్కడ? మా ఇంటి దగ్గర. మా ఇంటి దగ్గర ఏడుస్తారేంటండి? వార్త తెలిసింది ఇక్కడ కాబట్టి. మాది పెద్ద మనుషులు చిల్లండి. నిజా? గొప్ప గొప్ప వాళ్ళు చిల్లు బాబు మా ఇంటి దగ్గర ఏడకూడదు. ఇది పెద్ద మనుషులు వచ్చే ఇల్లు, ఇది బుద్ధి లేని వచ్చే ఇల్లు. ఇది ఇక్కడ ఆడకూడదు, అసలు ఆడకూడదు. నా డబ్బులు ఇక్కడ ఆడవాలి. తెలిసింది. నేను ఇంటికి వెళ్ళి ఆడవాలి. నన్ను ఎప్పుడు ఆడనిచ్చారు ఇక్కడ మీరు? మీరు ఎప్పుడు ఏడ్చారు? ఈ సుబ్బారావు గారి పని అయిపోయిందండి. వాడున్నాడు భావన రానివని చెప్తాను. ఈవేళ వాడిని కూడా పంపిస్తా కానీ నాకు నిద్ర పడదు. రానివని చెప్తాను. బాబు పంతులు గారు రండి, మీకోసం ఎదురు చూస్తున్నాను. ఎక్కడికి వస్తున్నారు? చింతామణి కోసం. చింతామణి కోసమా? చింతామణి కోసం జేబులో డబ్బులు ఉన్నాయా? డబ్బులేంది నీకు సాని ఎందుకురా? మింగడానికి బతకలేదు, మీసాలకు సంపకి నూనె నీకు సాని కావాలా?
పో పై నీ పెళ్ళం కాళ్ళ మీద పడు. నీకు ఆవిడే దిక్కు. భారత స్త్రీ భర్త ఎంత చెడిపోయినా ఎన్ని చెడుదలు ఇచ్చినా ఆదరిస్తుంది, అభిమానిస్తుంది. మళ్ళీ మా గుమ్మందుకు కుక్కను కొట్టినట్టు కొట్టేస్తాను. చెయ్యి అంటే ఆ కుక్క కూడా రాదు. ఆ కుక్క కూడా పౌరుషం కూడా నీదో బ్రతికేనరా కుక్క. పో పో నన్నే నియోగించి ఆతని రప్పించుకొను. అసూన శరశాస్త్రం బద్ధ శిల్పంగమూనిన రీతి నటించి ఆతని మనోనీరేజముందొచ్చి లోగొనియ ఆతని మనోనీరేజముందొచ్చి లోగొనియ కుక్కను చేసి నన్ను వెడలంగొట్ట తుదం నిర్దయం అవురా, దీనికంతకు కారణము ఆ ద్రోహి చింతామణియే. నేర్పుమై బిల్వ మంగళు నెత్తికొట్టి నేర్పుమై బిల్వ మంగళు నెత్తికొట్టి కూర్చునాకు సుఖం పనుకొంటి గాని అతని మరగి నా నెత్తియ ఎడచి అతని మరగి నా చివరకిట్లు కుత్తుక పోయునం చెరుగనైది. అయినను ఎంత విశ్వాసహీనురాలో కదా, ఎంత విశ్వాసహీనురాలో కదా. కలిగిన భాగ్యమెల్లను మొగంబున పెట్టిది. ఇప్పుడిద్ది కావలనన తెచ్చి ఇచ్చితి. పవళ్ళును ప్రేలును ఇంటి కుక్కలై మెలగితి. ఏమి చేసి నన్నెచ్చితి తిట్టిన నవ్వితి. దానికి ఏమి వినాశకాలము. అయినను సద్బ్రాహ్మణ వంశంలో పుట్టి ఎంత పని చేసి తిని కుటుంబమును కూడా దూరం అయిపోతుంది. నలుగురు నోట గట్టిన నవ్వుల బుచ్చితి. అగ్గి వంటి సత్కులంబును బుద్ధి చేసితి. కోమలమై వికచాప్యతుల్యమై కలకలాడు పెన్నము మొగంబు. చతుర్ది
శశాంక బింబము వలె కననైతి అయినను పరమ పవిత్రుడు, పరమ భాగవతోత్తముడు, మహాపండితుడు నా మిత్రుడు బిడవమంగళమూర్తి ఎంతలో ఎట్లు మారిపోయింది. పాపము, ఇప్పుడు అతని గతి ఎట్లున్నదో ఏమో. అతని గతికేమిలే, ముందు నా గతి ఏమి? ఏమొకటకేమున్నది? దీర్ఘకారాని మనసంబుదీరి వచ్చు దొంగ సందంబునంతని తొట్టిదారి నింటబడి నీవే భార్య కాళ్ళ మీదను బడుదే